హలో ఆల్! ఇవాళ మీ అందరికీ బాగా నచ్చిన హార్ట్ షేప్ డిజైన్‌లోనే ఇంకొక కేక్ ఆర్డర్ వచ్చింది. ఇది రెడ్ వెల్వెట్ కాకుండా పైనాపిల్ ఫ్లేవర్‌లో ఎక్కువగా కలర్స్, క్రీమ్ యూజ్ చేయకుండా కొంచెం సింపుల్‌గా చేసిమ్మన్నారు. సో, నా దగ్గర హార్ట్ షేప్ టిన్ లేదు అని చెప్పి ఇంకా రౌండ్‌గానే బేక్ చేసేసుకున్నా. ఇంకా కేక్‌ని లేయర్స్ లాగా కట్ చేసుకొని పైనాపిల్ క్రష్, క్రీమ్ తోటి క్రమ్ కోట్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నా. తర్వాత హార్ట్ షేప్‌లో అయితే కట్ చేసుకుంటున్నా. ఈ హార్ట్ షేప్‌లో ఎలా కట్ చేసుకుంటున్నాను ఏంటి అనేది క్లియర్‌గా లాస్ట్ వీడియోలో షేర్ చేశాను కదా! సో, ఇప్పుడైతే అంత క్లియర్‌గా వీడియో షేర్ చేయట్లేదు. ఫినిషింగ్ అంతా అయిపోయిన తర్వాత నేనైతే సైడ్స్‌న సింపుల్‌గా వదిలేస్తే బావుండదు అని చెప్పి లైన్స్ లాంటి డిజైన్ ఇవ్వడం కోసం ఒక స్క్రాపర్ తోటి లైన్స్ లాంటి డిజైన్ ఇచ్చాను. అండ్ ఇంకా పైన ఉన్న ఎక్సెస్ క్రీమ్ అంతా తీసేసుకొని నీట్ ఫినిషింగ్ అయితే తెచ్చుకున్నానండి. హార్ట్ షేప్ డిజైన్ అంటేనే వైట్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్. నేను కలర్ కోసం జెల్ కలర్స్ యూజ్ చేస్తానండి. మంచి డార్క్ కలర్ రావడం కోసము ఒక 2, 3 డ్రాప్స్ జెల్ కలర్ వేశాక మిక్స్ చేసి ఆ కలర్ సెట్ అవ్వడం కోసము ఒక 5-10 మినిట్స్ ఫ్రిడ్జ్‌లో పెడతాను. తర్వాత మళ్ళీ బీటర్ తోటి ఒకసారి బీట్ చేసేసుకుంటే మనకి మంచి డార్క్ కలర్ వస్తది. అండ్ క్రీమ్ కూడా సాఫ్ట్‌గా లేకుండా మనం డిజైన్ వేసినప్పుడు నీట్‌గా కనిపించేలాగా స్టిఫ్‌గా ఉంటుంది. సో, నేనైతే బోర్డర్ డిజైను మన జడ అల్లుకుంటే ఎలా కనిపిస్తదో అలాంటి డిజైన్ వేయాలి అనుకుని ఇంకా స్టార్ నోజిల్ చిన్నది తీసుకొని ఇంకా డిజైన్ అయితే వేసేసాను. సో, ఫస్ట్ అయితే ఫుల్‌గా వేసేయాలి అనుకున్నా. తర్వాత హాఫ్ వరకు వేసేసి ఎడ్జ్‌లో కొంచెం ఫ్లవర్స్ లాంటి డిజైన్ వేస్తే ఇంకా కొంచెం డిఫరెంట్‌గా కనిపిస్తది అని అక్కడి వరకు వేసేసి అక్కడ ఒక 3 రోజెస్ అయితే వేశాను. ఈ కేక్ వాళ్ళ హస్బెండ్ కోసం ఆర్డర్ చేసిందంట. సో, హస్బెండ్ అండ్ డాడ్ అని రాయమంది. ఆల్రెడీ టూత్ పిక్‌తో నేను డిజైన్ వేసుకున్నాను ఎలా రాయాలి అని. బట్ క్రీమ్‌తో నేను రాసేటప్పుడు ఏమైందంటే ఎన్ అండ్ డి అనేది కొంచెం దగ్గరగా వచ్చింది. బట్ లుకింగ్ వైస్ అయితే చాలా బావుంది. ఫైనల్‌గా హ్యాపీ బర్త్‌డే టాపర్ తోటి కేక్ డెలివరీ చేసేసాను. వాళ్ళకి కేక్ టేస్ట్, డిజైన్ 2 చాలా బాగా నచ్చినియంట. ఫైనల్‌గా మీకెలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ వీడియోకి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్.